హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వివో V29 మొబైల్ ఫోన్. వివో V29 సిరీస్ని అక్టోబర్ 4వ తారీఖున అయితే లాంచ్ చేస్తుంది. అంటే ఈరోజు నేను వీడియో పోస్ట్ చేసేయడానికైతే లాంచ్ చేసిందనమాట. సో ఇందులో సరికి నా దగ్గర V29 మొబైల్ అయితే ఉంది. సో ఈరోజు దీన్ని అన్బాక్సింగ్తో పాటు ఈ మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ మొబైల్కి సంబంధించి ఒక చిన్న ట్రైలర్ లాగా ఒక 3 నిమిషాల వీడియోని మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. అక్కడ ఈ మొబైల్లోని కొన్ని విశేషాలు అయితే చెప్పాను. ఈరోజు పూర్తిగా ఈ మొబైల్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో మొబైల్ బాక్స్ అయితే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. వివో V29 అని చెప్పి దీని మీద అయితే రాసి ఉంటుంది. ఇది 12GB 256GB వేరియంట్. ఇందులోనే మనకి 8GB 128GB వేరియంట్ కూడా ఉందన్నమాట. ప్రైస్ వచ్చేసరికి మనకి 30 నుంచి 31 ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంచనాలు అయితే ఉన్నాయి. ఎంత అనేది తెలీదు. తెలియగానే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. TPU కేసు, ట్రాన్స్పరెంట్ కేసుని అయితే ఒకటి ఇస్తారనమాట. ఇక అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డు ఇవైతే ఉంటాయి. ఇక టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఉంటుంది. అలాగే సిమ్ టూల్ అయితే ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మొబైల్ ఫోన్ విషయానికి వస్తే నా దగ్గర ఉన్న ఈ కలర్ వచ్చేసరికి చూడడానికి మనకి రోజ్ గోల్డ్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ దీన్ని వచ్చేసరికి మెజెస్టిక్ రెడ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. ఇందులో మొత్తం మనకి 3 కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి స్పేస్ బ్లాక్, మరొకటి వచ్చేసరికి హిమాలయ బ్లూ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. ఈ హిమాలయ బ్లూ అలాగే ఈ మెజెస్టిక్ రెడ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని మన ఇండియా నుంచి ఇన్స్పైర్ అయ్యి అయితే తీసుకున్నామంటున్నారు. హిమాలయ మౌంటైన్స్ నుంచి హిమాలయ బ్లూని తీసుకొచ్చారంట. ఇక దీని విషయానికి వచ్చేసరికి ఇది కలర్ చేంజింగ్ టెక్నాలజీతో అయితే వస్తుంది. దీన్ని మనం సన్లైట్ లోకి తీసుకెళ్ళాం అనుకోండి, సో కలర్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. కెమెరా పోర్షన్ దగ్గర మాత్రం ఆ కలర్ అలాగే ఉంటుంది, కానీ మనకి మొత్తం బ్యాక్ సైడ్ ఈ గ్లాస్ అంతా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అక్కడ వచ్చేసరికి లైట్ గా బ్లూ అండ్ గ్రేయిష్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడడానికి మనకి రాయల్ అండ్ గ్రాండ్ గా సో ఒక రిచ్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఈ కలర్ నాకైతే బాగా నచ్చింది. ఇక ఈ బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లాస్ బాడీతోనే వస్తుంది. ఇక్కడ వివో బ్రాండింగ్ అయితే ఉంది. సో మ్యాటి ఫినిష్తో వస్తుంది. అస్సలు ఫింగర్స్ని అయితే అస్సలు అట్రాక్ట్ అయితే చేయదు. ఇక కెమెరా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది మనకి పెద్ద సైజులో ఉంటుంది. అక్కడే మీకు స్మార్ట్ ఔరా లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రింగ్ కనిపిస్తుందిగా, ఈ రింగు ఈ మొబైల్కి ఒక మరో ఆకర్షణ అని చెప్పొచ్చు అనమాట. ఈ రింగ్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి మనం ముందు మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడే. అలాగే ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ ఈ గ్లాస్ బాడీ కానీ ఫ్రంట్ గ్లాస్ కానీ మనకి కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. సో అందువల్ల మనకి చుట్టూ రెండు పక్కల మనకి బొద్దుగా అనిపిస్తుంది. స్లిమ్ అండ్ స్లీక్ అయితే మొబైల్ కనిపిస్తూ ఉంటుంది. వెయిట్ కూడా లైట్ వెయిట్ తో వస్తుంది అనమాట. 186 గ్రామ్స్ మనకి వెయిట్ అయితే ఉంటుంది. మొబైల్ కి రైట్ సైడ్ చూస్తే మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. అక్కడే ప్రొఫెషనల్ పోర్ట్రైట్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే ఏం ఉండదు, కంప్లీట్ ప్లేన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ నానో సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. రెండు మనం 5G సిమ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈ సిమ్ టూల్కి గ్యాస్ కిట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎటువంటి IP రేటింగ్ అయితే ప్రామిస్ చేయలేదు. బట్ ఒకసారికి GSM ఏరియాలో చూస్తే IP68 ఉన్నట్టుగా అయితే రాశారు. బట్ ఒకసారికి వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇక మొబైల్లోని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.78 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 1 బిలియన్ కలర్స్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అంటే 10-bit డిస్ప్లే ఇది. అలాగే 120 Hz మనకి రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక HDR10+ సపోర్ట్ కూడా అయితే ఈ డిస్ప్లే చేస్తుంది. ఇక ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 778G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఒక 5G ప్రాసెసర్ అనమాట. ఇందులో GPU Adreno 642L ఈ GPU అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ టైప్ మీకు UFS 2.2తో వస్తే ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.88తో వస్తుంది. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రైమరీ సెన్సార్కి అయితే ఇచ్చారు. ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు అనమాట. అపాచర్ 2.0తో అయితే వస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ Android 13తో, ఫన్ టచ్ OS 13తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ చూస్తే మీకు 4600 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక టోటల్ సెన్సార్స్ ఇందులో మీకు 37 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రోమీటర్, లైటింగ్, మ్యాగ్నెటో, జీరో, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ అయితే ఈ మొబైల్లో అయితే ఉంటాయి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అలాగే స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ టైం మీకు ఫేస్ అన్లాక్ కూడా అంతే స్పీడ్గా ఓపెన్ అయితే అవుతుంది.
ఇక మొబైల్ విషయానికొస్తే ఈ మొబైల్ మీకు 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది కాబట్టి డిస్‌ప్లే చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంటుంది. అలాగే మనకి 1.5K రెజల్యూషన్‌తో వస్తుంది. ఫుల్ హెచ్‌డీ కూడా కాదు. దానికన్నా ఎక్కువ అనమాట. సో మీరు మల్టీమీడియా లవర్స్ అయితే మాత్రం వీడియోస్‌ని అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి నెట్‌ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్‌ని హెచ్‌డీ కంటెంట్‌లో వాచ్ చేయొచ్చనమాట. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే కూడా అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. క్లాక్ ఫేసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిలో కావాల్సిన ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే కింద అయితే యూజ్ చేయొచ్చు. ఇక స్పీకర్ అవుట్‌పుట్ విషయానికొస్తే ఇది మీకు మోనో స్పీకర్‌తో వస్తుంది. వీళ్ళు స్టీరియోస్ తీసుకురావాల్సింది. ఎందుకంటే ఇంత బాగా రిచ్‌గా తీసుకొచ్చి స్టీరియో ఇవ్వకపోవడం నాకు కొంచెం మైనస్ అనిపించిందనమాట. అలాగే డాల్బీ అట్మాస్ కూడా లేదు. బట్ ఒకసారికి మీకు ఆడియో అవుట్‌పుట్ అయితే మాత్రం మంచి లౌడ్‌గానే వినిపిస్తుంది. ఇక ఈ మొబైల్ మనకి గేమ్స్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఇందులో స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ వాడారు కాబట్టి ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమ్స్‌ని బాగానే హ్యాండిల్ చేయగలదు. సో మీరు గేమ్స్ ఆడడానికి కూడా ఈ మొబైల్‌ని అయితే చక్కగా యూజ్ చేయొచ్చనమాట. అలాగే మీకు ఇందులో గేమ్ ఇంజిన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో అక్కడ మీరు కావాల్సినట్టుగా పర్ఫార్మెన్స్‌ని కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంటే డెడికేటెడ్ గేమ్ మోడ్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఇక అలాగే మీకు వర్చువల్ ర్యామ్ ఇంకో 8GB కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మామూలుగా ఇంటర్నల్ స్టోరేజ్ మీకు 8GB అలాగే 12GB రెండు ర్యామ్ వేరియంట్స్‌లో వస్తుంది. ఇది కాకుండా వర్చువల్ ర్యామ్ ఇంకో 8GBని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ర్యామే సరిపోతుంది. బట్ ఒకసారి మీకు ఇంకా ఎక్స్ట్రా ర్యామ్ కావాలనుకుంటే ఈ వర్చువల్ ర్యామ్ అయితే ఉపయోగపడుతుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఈ మొబైల్ 5G సపోర్ట్ అయితే చేస్తుంది. మొత్తం 8 బ్యాండ్స్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. GPS సపోర్ట్ అయితే ఉంది. NFC సపోర్ట్ లేదు. అలాగే FM రేడియో అయితే ఉండదు. ఇక ఇప్పుడు ఈ మొబైల్‌లోని కెమెరా గురించి మాట్లాడుకోవాలి. మెయిన్‌లీ చెప్పుకోవాల్సింది ఈ మొబైల్‌ని వీళ్ళు కెమెరా సెంట్రిక్‌గా తీసుకురావాలని చెప్పి ప్రయత్నించినట్టుగా అర్థమవుతుందనమాట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి వీళ్ళు ఇచ్చిన ఈ స్మార్ట్ ఔరా లైట్. ఈ లైట్‌ని మనం ఎనీ కండిషన్‌లో వాడొచ్చు అనుకోండి. బట్ ఒకసారి నైట్ టైమ్ కనుక చూసినట్టయితే సో ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో మనం ఫోటోస్‌ని కనుక క్యాప్చర్ చేసినప్పుడు అప్ టు 36% ఇంకా బ్రైట్‌గా అయితే ఫోటోస్‌ని క్యాప్చర్ చేస్తుంది. ఈ లైటింగ్ మనకి ఇటు వామ్‌గాను, అటు కోల్డ్‌గాను ఫోటోస్ తీయడానికైతే యూజ్ అవుతుందనమాట. దానికి మనం ఈ టెంపరేచర్‌ని సెట్ చేయడం కోసం మనకి లోపల మనకి ఈ ఫీచర్‌ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు కావాల్సిన టెంపరేచర్‌ని మనం సెట్ చేసుకోవచ్చనమాట. అలా కాకుండా మీరు దానికే వదిలేసారనుకోండి ఇది స్మార్ట్ ఔరా లైట్ కాబట్టి సో అదే మీకు కావాల్సిన కండిషన్‌లో ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేసి ఇస్తుంది. గతంలో వీళ్ళు ఔరా లైట్స్‌తో అయితే మొబైల్స్‌ని తీసుకొచ్చారు. ఆ లైట్స్‌తో కంపేర్ చేస్తే దీన్ని ఇంకా స్మార్ట్ అప్‌గ్రేడ్ చేసి నెక్స్ట్ లెవెల్ వర్షన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ మొబైల్‌కి ఈ రింగ్ లైట్ అనేది ఒక ఆకర్షణే కాకుండా మనకి యూజ్‌ఫుల్‌గా కూడా ఈ రింగ్ లైట్‌ని అయితే వీళ్ళు డిజైన్ చేసి తీసుకొచ్చారు. ఇక కెమెరాలోని ఫీచర్స్ కెమెరాలో నైట్ మోడ్ అయితే ఉంటుంది. సో నైట్ మోడ్‌లో మనం ఫోటోస్‌ని క్యాప్చర్ చేస్తే మంచి ఇమేజెస్‌ని అయితే క్యాప్చర్ చేస్తుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను పిక్చర్స్‌ని. ఇవన్నీ నేను నైట్ మోడ్‌లోనే క్యాప్చర్ చేశాను. ఇక పోర్ట్రైట్‌లో కూడా మీకు నైట్ మోడ్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. నైట్ టైమ్ కూడా మీకు మంచి పోర్ట్రైట్ పిక్చర్స్‌ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మీకు నైట్ టైమ్ దిగిన పోర్ట్రైట్ పిక్చర్స్‌ని అయితే చూపిస్తున్నాను. అలాగే మీకు ఇక్కడ నైట్ టైమ్ పోర్ట్రైట్ ఫోటోస్ దిగేటప్పుడు సో ఇక్కడ మీకు ఈ స్మార్ట్ ఔరా లైట్ ఏదైతే ఉందో ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీకు కావాల్సిన కండిషన్ తగ్గట్టుగా మీరు ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఐ ఆటో ఫోకస్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఈ ఫీచర్ ఉండడం వల్ల వీడియో రికార్డ్ చేసిన ఫోటోస్ తీసినా మీ కంటి ఆధారంగా మీ ఫేస్‌ని అయితే ఆటోమేటిక్‌గా ఫోకస్‌లోకి తీసుకుంటుంది. ఇక ఫోటోస్‌లో మీరు 20x వరకు జూమ్ చేసి ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే వీడియోలో 10x వరకు జూమ్ చేసి వీడియోస్‌ని అయితే క్యాప్చర్ చేయగలరు. ఇంకా ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో 30 ఫ్రేమ్స్‌లో వీడియోస్‌ని అయితే క్యాప్చర్ చేయగలరు. స్లో మోషన్ కూడా ఉంది. స్లో మోషన్‌లో మీరు 1080pలో 120 ఫ్రేమ్స్‌లో వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు. అదే 720pలో 240 ఫ్రేమ్స్‌లో స్లో మోషన్ వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక మీకు వీడియో కోసం ఇందులో ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది కదా. 4Kలో కూడా స్టెబిలైజేషన్ అయితే ఆన్ ఫీచర్ అయితే ఇచ్చారు. మామూలుగా మనకి 1080pలోనే ఆన్ ఫీచర్ అయితే ఉంటుంది. బట్ ఒకసారి ఇందులో మీకు 4Kలో కూడా స్టెబిలైజేషన్ అయితే ఆన్ చేయొచ్చు. మనకి స్టెబిలైజేషన్‌లో అల్ట్రా కూడా ఉంది. సో అల్ట్రా ఆన్ చేసుకున్నారంటే మీరు 1080pలో వీడియోస్‌ని అయితే క్యాప్చర్ చేయగలరనమాట. ఇక ఫ్రంట్ కెమెరాకు స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే 1080pలోనే స్టెబిలైజేషన్ అయితే వర్క్ అవుతుంది. ఇక వీడియోలోనే మీకు మ్యాక్రో మూవీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మోర్ ఫీచర్స్‌లో చూస్తే మీకు హై రిజల్యూషన్, పనో, డాక్యుమెంట్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, సూపర్ మూన్, ఆస్ట్రో, ప్రో, స్పోర్ట్స్, ఫుడ్, డ్యూయల్ వ్యూ, లైవ్ ఫోటో ఈ ఫీచర్స్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మరికొన్ని కెమెరా శాంపిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో మీరు చూడండి. ఓవరాల్‌గా చెప్పాలంటే కెమెరా క్వాలిటీ అయితే మాత్రం బాగుంది. కెమెరా సెంట్రిక్‌గా ఈ మొబైల్‌ని అయితే తీసుకురావాలని చెప్పి వివో భావించింది. అందువల్ల మీకు కెమెరాకి సంబంధించి ఈ మొబైల్ అయితే మాత్రం అన్ని ఫీచర్స్‌ని అయితే ఇచ్చారు. మెయిన్‌లీ చూసుకుంటే ఇక్కడ నాకు 4Kలో స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అలాగే ఫ్రంట్ కెమెరాకి కూడా వీళ్ళు స్టెబిలైజేషన్ ఇస్తున్నారు. అలాగే మ్యాక్రో మూవీలో కూడా స్టెబిలైజేషన్ ఇచ్చారు.
నెక్స్ట్ ఇంకా ఔరా లైట్ అనమాట. మెయిన్‌లీ చెప్పుకోవాలంటే ఇది స్మార్ట్ ఔరా లైట్‌ని అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు తీసుకొచ్చిన వాటితో కంపేర్ చేస్తే ఇంకా అప్‌గ్రేడ్ వెర్షన్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కండిషన్ తగ్గట్టుగా పిక్చర్స్‌ని క్యాప్చర్ చేసుకునే ఫీచర్ అయితే ఇందులో ఉంది. సో, అదైతే నాకు బాగా నచ్చింది. సో, వీటిలో మీకు ఏ ఫీచర్ నచ్చిందనేది నాకు కింద కామెంట్‌లో అయితే చెప్పండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.